ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్. గౌరవ శ్రీమాత కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గౌరవ శ్రీమాత కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గౌరవ శ్రీమాత కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సాధించాం సాధించాం ఏబిసిడి సాధించాం, సాధించాం సాధించాం ఏబిసిడి సాధించాం, సాధించాం సాధించాం ఏబిసిడి సాధించాం. మాదిగల ఐక్యత వర్ధిల్లాలి, మాదిగల ఐక్యత వర్ధిల్లాలి, మాదిగల ఐక్యత వర్ధిల్లాలి. గౌరవ శ్రీమాత కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. खबरदार विवेक, खबरदार खबरदार विवेक, खबरदार 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 विवेक, खबरदार खबरदार. వర్గీకరణని అడ్డుకుంటే పాతరేస్తాం, ఆ వర్గీకరణను అడ్డుకుంటే పాతరేస్తాం, పాతరేస్తాం. వర్గీకరణను అడ్డుకుంటే పాతరేస్తాం, పాతరేస్తాం. వర్గీకరణను అడ్డుకుంటే పాతరేస్తాం, పాతరేస్తాం. వర్గీకరణను అడ్డుకుంటే పాతరేస్తాం, పాతరేస్తాం. కొడతాం చెన్నూరు గడ్డ నుండి. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారు మాలల సింహగర్జన అనే పేరుతోని హైదరాబాద్లో ఓ చిన్న సభ ఏర్పాటు చేసి ఆ సభ నుండి వర్గీకరణ ఎందుకు వద్దు అనే ఆ వేదిక మీద ఉన్న ఒక్క మనువాది కూడా చెప్పలే. కేవలం మందకృష్ణ మాదిగ గారిని 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మాదిగల్ని విమర్శిస్తూ మందకృష్ణ మాదిగ గారిని ఒక్కొక్క నాయకుడు లేనిపోని మాటలు మాట్లాడుతూ కించపరుస్తూ అనేక విధాలుగా మాట్లాడడం జరిగింది. మాదిగ సమాజం చూస్తూ మౌనంగా ఎక్కడ కూడా లేదు. వివేక్ గారికి ఈ చెన్నూరు గడ్డ నుండి స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. నువ్వు నిజంగా మాలవైతే నువ్వు స్పష్టంగా ఒక విషయం చెప్పాలి. ఈ చెన్నూరు గడ్డ మీద ఈ పెద్దపల్లి పార్లమెంట్లో మీ తండ్రి గారు 40-50 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కదా. నువ్వు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటుకు ఎంపీగా పనిచేసినావు కదా. ఇప్పుడు నీ కొడుకు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటుకు ఎంపీగా కొనసాగుతున్నాడు కదా. ఇప్పుడు మీ అన్నగారైన వినోద్ గారు ఈ చెన్నూరు ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా కొనసాగిండు కదా. ఇప్పుడు నువ్వు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినావు కదా. ఈ ప్రాంతంలో ఏ మాల బిడ్డకు నువ్వు ఎదగనిచ్చినావు, ఏ మాలకు ఉపకులాన్ని ఎదగనిచ్చినావో స్పష్టంగా చెప్పాలి. మాలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మాలల్ని డైవర్ట్ చేస్తూ రెచ్చగొడుతూ కేవలం మంత్రి పదవి కోసమే నువ్వు అనేక ఆటలు ఆడుతున్నావు. నీ ఆటలు చెల్లవు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా మాల పైన ప్రేమ ఉంటే రాజీనామా చేయి. అసెంబ్లీ సాక్షిగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణని అనుకూలంగా మాట్లాడుతూ మేము దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో చేస్తా అన్నాడు కదా. అంతేకాదు చేవెళ్ల డిక్లరేషన్ సభలో మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మీరు భ్రమలుగా ఏదైతే మీరు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు చేవెళ్ల డిక్లరేషన్ సభలో వర్గీకరణ ఆ సభలో మొట్టమొదటి అంశం వర్గీకరణకు అనుకూలంగా మేము కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి మీ మల్లికార్జున్ ఖర్గే చెప్పారు కదా. అంటే జాతీయ స్థాయి నుండి మొదలుకుంటే రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి వరకు వర్గీకరణని కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది కదా. మరి అనుకూలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నీకు నిజాయితీ ఉంటే నువ్వు ఎట్లా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నావో మాలకే చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు నిజంగా మాల కోసం ఉద్యమం చేస్తే తక్షణమే నువ్వు రాజీనామా చేసి రా, తేల్చుకుందాం. చెన్నూరులో ఎన్నికల ముందు ఎప్పుడు కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా. వర్గీకరణ మా పార్టీ డిమాండ్, మేము కూడా అనుకూలమని మాట్లాడినావు కదా. అంటే ఓడెక్కిన తర్వాత ఓడమల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడమల్లన్న శాస్త్రం ఉన్నది నీ పాలన, నీ కథ కావాలి. మా మాదిగల భవిష్యత్ మారాలని 30 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్న నాయకుడిని పట్టుకొని ఎవడెవడో వచ్చి వేదిక మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. బిడ్డ ఖబర్దార్ చెప్తున్నాం. వివేక్, నువ్వు ఈ చెన్నూరు ప్రాంతంలో తిరగలేవు. ఎందుకంటే ఈ చెన్నూరు ప్రాంతంలో మీ జనాభా ఎంతో చెప్పు. ఇక్కడ ఉండబడే మాల ఉపకులమైనటువంటి నేత కానీలే ఇవాళ వర్గీకరణని అనుకూలంగా ఇవాళ అనేక సందర్భాల్లో చెప్పారు కదా. మేము వర్గీకరణ స్వాగతిస్తున్నామన్నారు కదా. మేము మాలలతోని మేము ఉండలేవు, మాల ఉపకులాలను మమ్మల్ని మోసం చేస్తున్నారు ఈ మాలలు అని చెప్పేసి, ఈ వివేక్ మోసం చేస్తున్నారని చెప్పేసి వేదికల మీద బహిరంగంగా చెప్తున్నారు కదా. అంటే నీ ఉపకులానికే నువ్వు న్యాయం చేయలేనువి, నీ ఉపకులాలని పక్కన పెట్టుకోలేనివి ఇవాళ ఇంకా ఏ కులానికి న్యాయం చేస్తావు? కేవలం మంత్రి పదవి కోసం మాలల కోటాల నాకు మంత్రి పదవి రావాలని ఇదంతా మోసం చేస్తున్నారు. నిజంగా వర్గీకరణని అనుకూలించే, వర్గీకరణ కోరుకునే మాలలకు మేము ఎప్పుడు అండగుంటాం. వర్గీకరణను వ్యతిరేకించి ఆయన పక్కన నిల్చోకండి, ఆయన పక్కకు పోకండి. ఆయన అగాధాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాలలు ఎప్పుడు కూడా అనేక సందర్భాలలో శంకర్రావు మీద కావచ్చు, గీతారెడ్డి మీద కావచ్చు, ఎక్కడ కూడా ఇక్కడే
ఇదే పట్టణంలో శైలజ సుద్దాల శైలజ మీద అఘాయిత్యం జరిగితే అండగా నిలబడ్డది మందకృష్ణ మాదిగ గారు. అనేక సందర్భాల్లో ఎక్కడ కూడా మందకృష్ణ అన్న అన్యాయం జరిగినప్పుడు అండగా నిలబడ్డాడు. దయచేసి వివేక్ మాటలు ఎవరు నమ్మకండి. వివేక్ నమ్మి మీరు అటువైపు పోతే మోసం జరుగుతుంది. ఆయన తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం. ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి తూట్లు కొడతాడు. కాంగ్రెస్ పార్టీని కూడా ముంచాలనే ప్రయత్నం చేస్తున్నాడు. లేకపోతే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి, ఎన్నికల్లో పోటీ చేయి. నిన్నటి దాకా నువ్వు గెలుపు కోసం వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే ఒక ఆలోచనతోనే మా మాదిగ బిడ్డల్ని కోట్లేసారు కదా. మీకు మాదిగ బిడ్డల ఓట్లు అవసరం లేదని చెప్పి వచ్చి చెప్పేద్దాం ఉన్నదా సమాజంలో. మాకు రావాల్సిన ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే సీట్ని నువ్వు లాక్కున్నావు కదా, మాకు ఏదైతే ఓదన్నా మా ఓదలకు రావాల్సిన ఎమ్మెల్యే సీట్ని లాక్కొని నువ్వు తీసుకున్నావు కదా. అట్లాగే పెద్దపల్లి పార్లమెంట్లో నీ ఉపకులమైన నేతకాని బిడ్డ గుమాస శ్రీని పోటీ చేసిండు. నీ కులమైనటువంటి ఎవరైతే కొప్పలీశ్వరు పోటీ చేసిండ్రు, నీ కులం కోసమో నీ ఉపకులం కోసమో నీ కొడుకుని నిలబెట్టకుండా పక్కకు పంపలేదు కదా. అంటే నీ ఉపకులమైనా నీ కులమైనా పక్కన పెట్టి తొక్కి నువ్వు మాత్రమే గెలవాలనేది నీ లక్ష్యం, నువ్వు మాత్రమే ముందుకు పోవాలనేది నీ లక్ష్యం, నీ కుటుంబం మాత్రమే ఎదగాలనేది లక్ష్యం. కాబట్టి ఇక్కడ ఒక మాదిగ బిడ్డకు మోసం చేసిండు, పెద్దపల్లిలో మాల ఉపకులానికి మోసం చేసిండు. ఇక్కడ మాల బిడ్డ అయినటువంటి ఏదైతే బాలిక సుమన్ని ఓడగొట్టే ప్రయత్నం చేసినావు. ఎక్కడైతే బెల్లంపల్లిలో మాల ఉపకులమైనటువంటి నేతకాని బిడ్డని మీ అన్న ఓడగొట్టే ప్రయత్నం చేసిండు. అంటే ఎక్కడికి పోయినా మాల ఉపకులాన్ని తొక్కుకుంటే మీరు పోతారు తప్ప, మీ కుటుంబం బాగుపడాలి తప్ప ఇంకో కులం ఇంకో ఉపకులం అట్లాగే మాలల్లో మీరే సంపన్నులుగా బతకాలి తప్ప ఇంకా వేరే కులం బతకద్దనేది ఆయన ఆలోచన. మిత్రులారా, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. 30 సంవత్సరాల మందకృష్ణ మాదిగ ఉద్యమం చేసిండు. 30 సంవత్సరాలు అయిన వాటిలు మారుకుంటే ఉన్నాడు. ఏ రోజు మాలల కోసం ఉద్యమం చేసిన సందర్భం లేదు. మందకృష్ణ మాదిగని మాదిగల్ని విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. సహనంగా ఓపికతో మేము ఇన్ని రోజులు ఉన్నాం. మా సహనాన్ని మా ఓపికని ప్రదర్శిస్తే అస్సలు బాగుండదని చెప్పి హెచ్చరిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ఈ చెన్నూరు గడ్డ మీద ఈ చెన్నూరు ప్రాంతంలో మాదిగ ప్రతి మాదిగ ఇంటికి పోతాం, మాదిగ గుడిసెలకు పోతాం, మాదిగ గ్రామాలకు పోతాం, మాదిగల ఇళ్లకు పోయి ఈ వివేక్ చేస్తున్నటువంటి నష్టాన్ని మేము అందరికి వివరిస్తాం. వచ్చే ఎన్నికలలో నీ భర్తం పట్టకపోతే మాదిగలు నిజంగా మాదిగల చరిత్ర ఏందో ఈ చెన్నూరు గడ్డ మీద నుండే మేము ప్రకటిస్తామని చెప్పి హెచ్చరించు జాతిని మొత్తం ఏకతాటిపైన చేసి ఈ చెన్నూరు ప్రాంతంలో యావత్తు దేశం చూసే విధంగా నీకు ఎట్ల బుద్ధి చెప్పాలో దానికి సంబంధించిన వ్యూహరచనలన్నీ మేము సిద్ధం చేసుకున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల